హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పాలకూరతో ఎప్పుడు రొటీన్గా చేసుకునే పాలకూర పప్పు, పాలకూర ఫ్రై కాకుండా పాలకూరతో ఒకసారి ఉల్లికారం ట్రై చేయండి. ఇది అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ని పొట్టు తీసేలా కట్ చేసి వేసుకోవాలి. దాంట్లోనే ఒక 5 నుండి 6 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారం పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరను మొత్తం వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత పాలకూరలోని వాటర్ అన్ని బయటకు వచ్చేసి పాలకూర మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీ పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.